నిత్య జీవితంలో మనకుండే ఎన్నో సమస్యలు మనల్ని ప్రశాంతంగా జీవించనివ్వవు. ఇది అని చెప్పుకోలేని సమస్య ఏదో ఒకటి ప్రతినిత్యము మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అయితే ఏ సమస్య ఎలాంటిదైనా రుణ సమస్య మాత్రం చాలా విచిత్రమైంది సుమంది. ఎంతటి వారైనా ఏదో ఓ సమయంలో అప్పు చెయ్యక మానరు. అయితే ఇందులో ఒక్కసారి కూరుకుపోతే బయటపడడం చాలా కష్టం. ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు ఇందులో నుంచి బయటపడడం సాధ్యం కాకపోవచ్చు. అయితే భక్తి నిష్టలతో భగవంతుణ్ణి నమ్మిన వారికి మాత్రం ఈ బాధల నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది. ఇది పండితుల మాట. అయితే ఈ విధంగా భగవంతుణ్ణి నమ్మినంత మాత్రాన్నే బయటపడతామా అంటే మనకి కూడా ఒక నిబద్ధత ఉండాలి. దానివల్లే ఏ బాధ నుంచైనా బయటపడవచ్చు. కాకపోతే భగవంతుని అనుగ్రహం అన్నది తప్పనిసరి. భగవంతుని కరుణా కటాక్షాలు మన యందు ఉండి మనలో నిబద్ధత నియంత్రణ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అయితే ఇంతకీ ఇలాంటి తీరని రుణ బాధల నుంచి బయటపడడానికి మనం చేయవలసిందల్లా దివ్యల పండుగ దీపావళి పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు 5 గులాబీ పుష్పాలను తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశవాళీ గులాబీలనే తీసుకోవాలి. అలా వాటిని తీసుకుని 1.5 మీటరు పొడవున్న తెల్లని వస్త్రాన్ని మీ ముందు పరిచి ఆ వస్త్రాన్ని నలువైపులా మడచాలి. ఆ వస్త్రాన్ని 4 వైపులా మడత పెట్టాలి. తరువాత గాయత్రి మంత్రాన్ని భక్తి నిష్టలతో పఠిస్తూ ఆ 5 గులాబీలను ఆ తెల్లటి వస్త్రంలో ఉంచాలి. గాయత్రి మంత్రాన్ని జపించిన పిమ్మట వస్త్రాన్ని భద్రంగా ఒక చోట దాచిపెట్టాలి. అయితే ఎవరు పడితే వారు తాకే విధంగానూ, అలాగే మనం కూడా అశుభ్రంగా ఉన్నప్పుడు కానీ తాకే అవకాశం లేని చోట మాత్రమే జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఈ విధంగా చేస్తే దేవి అనుగ్రహం పొంది అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు. మరి ఒక్కసారి ఈ ప్రయత్నం చేసి చూడండి. దేవి మీద భారం వేయండి, భగవంతుణ్ణి నమ్మండి. ఏ పనైనా నమ్మకంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది అనేది మన పెద్దలు చెప్పే మాటే. మరి ఆ విధంగా ప్రయత్నించి సత్ఫలితాన్ని పొందండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.